మాకు టెంట్ కింద అప్పుడు మేము సెప్టెంబర్ 9న కూర్చున్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే అంగన్వాడీకి ఆశాకు 18,000 సాలరీ చేస్తాము, వాళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటామని చెప్పింది. ఇప్పటి వరకు మాకు ఊసు లేదు. తర్వాత నేను పోయి 2 నెలల నుంచి మాకు సాలరీస్ లేవు. రోజు వర్క్ అవుతుంది కానీ సాలరీస్ మాత్రం వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. మరి మేము ఏం దీన్ని చేయాలి? వర్క్కి అయితే రావాలంటారు. పొద్దున్న 9 గంటలకు ప్రజాపాలన, ఆ పాలన, ఈ పాలన అనుకుంటే రంట్రీ అంటారు, ఇమ్యునైజేషన్లు అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆశా వర్కర్లకు సాలరీ ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెనుకాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మాకు 18,000 సాలరీ బడ్జెట్ సమావేశాలలో ఇవ్వకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ సమ్మె చేసి టెంట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ బడ్జెట్ సమావేశంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని ఇస్తానని ఒప్పుకున్నదో ఈఎస్ఐ, పిఎఫ్, 18,000 సాలరీ, ఉద్యోగ భద్రత, మళ్ళీ డెలివరీ సెలవులు అన్నీ ఇస్తానని ఒప్పుకున్నది కదా, అన్ని ఇస్తేనే కరెక్టు. మా గురించి మీరు ఆశా వర్కర్ల గురించి మీరు ఈ బడ్జెట్ సమావేశంలో మన నియోజకవర్గం తరపు నుంచి మీరు మాట్లాడతారని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఉన్న ఆశా వర్కర్స్ సోదరులు నా దగ్గర రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుర్చీ మీద కూర్చున్న కన్నా ముందు హామీలు ఇచ్చాడో 18,000 వేతనం ఇస్తాము చెప్పడంతో వాళ్ళక్కడ నిరాదీక్ష కూర్చున్న వాళ్ళు వెనుక చేశారు. 2.5 సంవత్సరాలు అయినాయి. ఇంతవరకు మా ఆశా వర్కర్స్ చెల్లెళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో దీని విషయము చర్చకు మా ప్రతిపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ అందరు కలిసి ఖచ్చితంగా మాట్లాడతాం, ప్రభుత్వంకు నిలబెడతామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.